వచ్చే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లు గ్యారంటీ 15 ఎంపీలను ఢిల్లీకి పంపిస్తాం. ఇది సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం. లోకల్ ఎన్నికల్లో మెజారిటీ అభ్యర్థులను గెలిపించడం నాదే బాధ్యత అంటూ రేవంత్ గంభీరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్ ముందు బిల్డప్ ఇచ్చుకునేందుకు ఇదంతా బాగానే ఉందంటున్నారు ఆ పార్టీ నేతలు. గ్రౌండ్ లెవెల్లో మాత్రం సీన్ రివర్స్ గా కనిపిస్తోందంటున్నారు. ఇది ఎవరో అన్నమాట కాదు, కాంగ్రెస్ లోని సీనియర్ నేతలే బహిరంగంగా గుసగుసలాడుకుంటున్నారు. మేకపోతు గాంభీర్యం పైనకు కనిపిస్తున్నా లోలోన ఎక్కడో భయం దాగి ఉన్నదన్నది మాత్రం ఓపెన్ సీక్రెట్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటినా కార్యకర్తల్లో మాత్రం ప్రభుత్వం ఉందన్న జోష్ మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు పార్టీ పరంగా పదవులు ఇవ్వకపోవడం ప్రధానంగా చెప్పుకుంటున్నారు. मैं आपको एक भरोसा, एक वादा करना चाहता हूं. इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे. दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को बना भेज देंगे. 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे. आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना. सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का. हमारा 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना. 100 से एक भी कम नहीं होने दूंगा, ये मेरा वादा है. కొన్ని పోస్టులను ప్రకటించిన జిల్లాల వారీగా మాత్రం క్యాడర్ అసంతృప్తితోనే రగిలిపోతున్నారు. ఇంతకాలం పార్టీకి సేవ చేస్తే కనీసం పదవులు కట్టబెట్టి గుర్తింపు కూడా ఇచ్చే బాధ్యత లేదా అంటూ కొందరు నేతలు గాంధీ భవన్ కి వచ్చి ప్రశ్నిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న వారిని కాదని గాంధీ భవన్ చుట్టూ చక్కర్లు కొట్టే వారికే అందాలం ఎక్కిస్తున్నారన్న అపవాదు కూడా ఉందంటున్నారు అసహనంతో ఉన్న నేతలు. పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించిన ఢిల్లీ హైకమాండ్ జిల్లాలో మాత్రం ఎలాంటి పదవులను ప్రకటించలేదు. దీంతో అధికారం ఉండి ఏం లాభం, బయటకు వెళ్లిపోతే ఏ చిన్న పని కూడా కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. కొంతమందికి ఇచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి అనుచరులకే ఇచ్చుకున్నారు తప్పితే నిజమైన క్యాడర్ కు న్యాయం చేయలేదని వాపోతున్నారు. రైట్, దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. శివాని, గుడ్ ఆఫ్టర్నూన్. సో నిన్న మల్లికార్జున ఖర్గే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఆయన మాటల్లో గాంభీర్యం చూస్తే ఖచ్చితంగా ఇంకో 5 ఏళ్లే కాదు, ఇంకో 10 ఏళ్లు కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అన్నటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ మాత్రం కనిపించాయి. బట్ గ్రౌండ్ లెవెల్లో నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉందా అన్నది కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ప్రశ్న. 100 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి 100 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తా, 15 మంది ఎంపీలను పార్లమెంట్ పంపిస్తా, ఇది నా బాధ్యత, ఇది నా జిమ్మేదారు అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఆ కాన్ఫిడెంట్ లెవెల్ చూస్తే బాగానే ఉన్నాయి. కానీ ఈ గాంభీర్యం ఎంతవరకు ఉంటుంది అన్నది కొంత ఆఫ్ కోర్స్ రాజకీయ వర్గాల్లో కానీ ప్రజల్లో కానీ కొంత కనిపిస్తోంది కూడా. ఎందుకంటే చాలా కారణాలు దీంట్లో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఓవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి అంశమే రైతు భరోసా. సో రైతు బంధును కాస్త రైతు భరోసా అన్నారు, అది కూడా దఫాలుగా ఇచ్చుకుంటూ వెళ్లారు. సరే, కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి కొంచెం వెంటనే అంటే అడ్జస్ట్ అవ్వలేరు కాబట్టి కొంత సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అని వదిలిసిన కానీ ఆ తర్వాత ప్రతి అంశం కూడా ప్రభుత్వానికి కొంత ఎఫెక్టే పడుతోంది. లగచర్ల విషయమే కానీ అట్ ది సేమ్ టైం రైతు భరోసా విషయమే కానీ రైతు భరోసా ఇంకా 2 దఫాలు పడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ఖరీఫ్ సీజన్, ఇప్పుడు రైతు భరోసా రావాలి. బట్ ఇప్పటికే కొంతవరకు అంటే వేయడం జరిగింది, ఇంకా కొంతమందికి రాలేనటువంటి విమర్శలు కూడా ఉన్నాయి, వచ్చినా తక్కువ వస్తున్నాయన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఇక రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిన పూర్తి స్థాయిలో 25,35,964 మందికి రైతులకు చేసిన దరిదాపు 20,06,616 కోట్ల రూపాయల పైచిలకు రుణమాఫీ చేసినామని చెప్తున్నా గానీ ఇది కూడా పూర్తి స్థాయిలో రైతులందరికీ రాలేదు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. ఇక దాంతో పాటు చాలా అంశాలు, హైడ్రా గానీ, మూసీ ప్రక్షాళన గానీ, సో ఇట్లా హైడ్రా విషయంలో హైదరాబాద్ మొత్తం కూడా అల్లకల్లోలం అవుతోంది. మరోవైపు గ్రామీణ స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలా ఎఫెక్ట్ అవుతోంది.
ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత వస్తుంది. రైతు రుణమాఫీ కూడా ఎఫెక్ట్ పడుతుంది, రైతు భరోసా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో పరిపాలన గాలి కుదిరేసి కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రాజకీయ విమర్శలు, పొలిటికల్ డైవర్షన్స్ మాత్రమే జరుగుతున్నాయి అన్నది ఒక అంశం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి యూరియా కొరతమైన చాలా తీవ్ర ఇబ్బందులు నడుస్తున్నాయి తెలంగాణలో. సో ప్రస్తుతానికి చేతి నిండా అందినట్టు అనిపించినా గానీ ఒకవేళ గట్టిగా వర్షాలు పడితే మాత్రం ఖచ్చితంగా రైతులకు ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. సో అది కాస్త రేపు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. సో ఢిల్లీ వెళ్లి నడ్డాను కలవబోతున్నారు. రైతులకు సంబంధించినటువంటి యూరియా కావాలని ఆయన కేంద్రాన్ని రిక్వెస్ట్ చేయబోతున్నారు. ఇక ఇట్లాంటి నేపథ్యంలో ఓవైపు పరిపాలనా విభాగం ఇట్లా ఉంటే ఇంకోవైపు సొంత పార్టీలోనే అల్లకల్లోలం నడుస్తోంది. మంత్రి పదవుల విషయంలో ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. ఇంకా 3 బెర్తులకు మంత్రి పదవులు నింపాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో కూడా చాలా పోటీ ఉంది. దాంట్లో కొంతమంది అలిగిన ఎమ్మెల్యేలను మల్లికార్జున ఖర్గే బుజ్జగిస్తే ప్రేమ్ సాగర్ రావు లాంటి వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. అండ్ కొండ మురళి, కొండ సురేఖ లాంటి వాళ్ళకు క్లాస్ పీకినట్టుగా కూడా మల్లికార్జున ఖర్గే నుంచి ఆ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఇట్లా ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీలో రకరకాల తుఫాన్లు నడుస్తుంటే పరిపాలనా విభాగంలో కూడా కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. సో చూద్దాం స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు, ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేటువంటి పరిస్థితి ఉందా లేదా, గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉండబోతోంది మాట్లాడడం. మనతో పాటు వరంగల్ జిల్లా నుంచి కరెస్పాండెంట్ ప్రశాంత్ అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ రిపోర్ట్ ఏంది, గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి ప్రశాంత్? ఎస్ శ్రీకాంత్, ముఖ్యంగా చెప్పాలంటే ముందుగా ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగించాలంటే పార్టీ క్యాడర్ సంతోషంగా ఉండాలి. అప్పుడే ప్రభుత్వం అయినా పార్టీ అయినా ముందుకు సాగుతుంది. అందులో కాంగ్రెస్ పార్టీకి 150 ఏళ్ల చరిత్ర, ఘన చరిత్ర ఉందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మొన్న చావు తప్పి లొట్టపోయినట్టు తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా పార్టీ క్యాడర్ ను సంతోషంలో ఉంచాల్సిన గురుతర బాధ్యత అయితే అటు సీఎం పైన కానీ ఇటు పిసిసి అధ్యక్షుడి పైన ఉంటుంది. ముఖ్యంగా కింది స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కష్టపడి పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన వారైతే అందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు శ్రీకాంత్. ముఖ్యంగా ఎందుకంటే అటు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేదు, ఆ స్థానిక సంస్థల బేస్డ్ తో వచ్చేటువంటి నామినేటెడ్ పదవులు దక్కలేదు. వీటితోటి పూర్తిగా తీవ్ర నిరాశ నిస్పృహల్లోనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరోవైపు ఇటు లోటు బడ్జెట్ ఉన్నటువంటి అధికారంలోకి కాంగ్రెస్ వచ్చే నాటికే రాష్ట్ర ప్రభుత్వం నెత్తి మీద 7 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసినప్పటికీ కూడా